ఎంత ఎంత అన్యాయం అంటే ఇప్పుడు మా నాన్న భాస్కర్ రెడ్డి గారు ఆయన మీద ఆయన దాదాపు ఊర్లో లేకుండా దాదాపు ఈ హైదరాబాద్ పోయి ఆ నుంచి ఆ కండిషన్ బెయిల్ ఉండబట్టి 3.5 years అవుతుంటది. ఇంకా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన మీద ఏడ్చడమే. ఏంద్రమైనా మీ ఏడిపోయినా నాకు అర్థమే కాదు అసలు. బండి ఇందాక మన ఏదో రెడ్ శాంటర్ అన్నావు, ఎక్కడికైనా రెడీ, మా నాన్నే నేను తీసుకొని వస్తాను, నీకోసం నేను ప్రమాణం చేస్తాను. రెడ్ శాంటర్ దేనికైనా నువ్వు కూడా మళ్ళీ చేయాలా, నువ్వు కూడా రివర్స్ ప్రామిస్ చేయాలా, నువ్వు ఇట్లా రెడ్ శాంటర్ చేసినావని. మేము చేయలేదని చెప్పి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. యాడికని విమర్శలు, గుర్తు ఉండాలా. ఏం ప్రజలకు తెలియదా? ఇప్పుడు నువ్వు వేముల్లో ముగ్గురాయి దొంగతనం చేస్తున్నావు ప్రజలకు తెలియదా? చక్రాపేటలు ఇసుకెత్తుతున్నావు అని ప్రజలకు తెలియదా? జూదం ఏడబడితే ఆడ ఆడిస్తున్నామని ప్రజలకు తెలియదా? సంక్రాంతికి ఊళ్ళకు కూతుర్లు అల్లుళ్ళు కొడుకులు వచ్చింటారు, వాళ్ళందరూ జోబులు ఖాళీ చేసి పంపించినావు, నీ మేజు కోసం వాళ్ళందరూ జోబులు ఖాళీ చేసి పంపించినావు అనేది ప్రజలకు తెలియదా? అన్ని తెలుసా స్వామి? ఊరికే నోరుందని నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏదో మీ పార్టీలో నన్నో జగన్మోహన్ రెడ్డి గారినో లేకుంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారినో వైఎస్ రాజారెడ్డి గారినో మీరు ఏదో నోటికి వచ్చినట్టు నోరు పారేసుకుంటే మీ పార్టీలో మీకు ఏమైనా రాజకీయ మనుగడ ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఎవరు దాన్ని హర్షించరు. మీరు చేసే తప్పు. నాకంటే వయసులో కూడా పెద్దోళ్ళు, విజ్ఞతతో ఆలోచించండి. ఈ మాదిరి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన మాదిరి ఎప్పుడు సెల్ఫ్ గోల్ కూడా వేసుకోవాలండి. నేను ఏదో ఒక మాట అంటే నువ్వు దాన్ని బలపరుస్తూ 4 మాటలు చెప్పేసుకున్నావు. ఇంకా నువ్వు ఎవరితో టచ్ లో ఉన్నావో చెప్పాలనుంది, కానీ నాకు నీ మీద జారిపడి నేను ఈరోజు ఏం చెప్పడం లేదు. ఎందుకంటే కేవలం నువ్వు మాట్లాడిన దానికి ఖండన మాత్రం ఇచ్చినా తప్ప నేను ఎటువంటి కామెంట్స్ ఫర్దర్ నేనేం చేయదలుచుకోలేదు. అని నా సలహాను దయచేసి స్వీకరిస్తామని మరొకసారి కోరుతున్నాను.